నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నేను ప్రజెంట్ అమెరికాలో ఉండడం చేత అక్కడ ఒక నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న ఒక పురాతన సంస్కృతి 17వ శతాబ్దం కాలం నుంచి ఏ మార్పు లేకుండా అనుసరిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళే అమిష్ అని ఒక తెగ ఉంది. వారు అమెరికా మరియు కెనడాలో ప్రధానంగా నివసిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు మతపరమైనటువంటి సమూహాల్లో ఒకటి. వారిని దర్శించడం జరిగింది. వారి గురించి మీతో తెలియజెప్పాలని ప్రయత్నించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించి, తప్పనిసరిగా నా వీడియోలను మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇలా చేసినట్లయితే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీరు సహాయపడతారు. ఈ అమిష్ వారి జీవన విధానం సరళత, పరస్పర సహాయం, సామూహిక ఐక్యత మరియు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండడంపై ఆధారపడి ఉంటుంది. అమిష్ సమాజం తమ జీవితాన్ని బైబిల్ సూత్రాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. ఇక్కడ వారి జీవన విధానం గురించి ఓసారి తెలుసుకుందాం. అమిష్ సమాజం 17వ శతాబ్దంలో స్విట్జర్లాండ్, జర్మనీ మరియు ఫ్రాన్స్ ప్రాంతాలలో ఉద్భవించిన అనుమెనిస్ట్ ఉద్యమం నుండి వచ్చింది. వారి పేరు జాకోబ్ అమ్మన్ అనే నాయకుడి పేరు మీద పెట్టబడింది. వారు మతపరమైన స్వాతంత్ర్యం కోసం ఐరోపా నుండి అమెరికాకు వలస వచ్చారు. ప్రస్తుతం పెన్సిల్వేనియా, ఓహియో, ఇండియానా మరియు ఇతర అమెరికా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఇక వారి మతం మరియు వారి విశ్వాసాల గురించి చెప్పుకోవాలంటే, వారు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. వారి ముఖ్య విశ్వాసాల్లో బైబిల్కి ప్రాధాన్యం ఇస్తారు. బైబిల్ ఒక దైవ వాక్కుగా వారు భావిస్తారు. ప్రేమ, సహనం, వినయం ఇవి వారికి జీవితానికి మూల స్తంభాలు. వారు యుద్ధాన్ని అన్ని వేళలా వ్యతిరేకిస్తారు. అమిష్ సమాజం అహింసా సిద్ధాన్ని పాటిస్తారు. వారి సైనిక సేవలో చేరరు. పిల్లలకు స్నానం ఇవ్వరు. వారు పెద్దయ్యాక సొంత నిర్ణయంతో విశ్వాసంలోకి రావాలని భావిస్తారు. జీవన విధానంలో ప్రత్యేకత ఏమంటే, ఆధునిక సాంకేతిక దూరంగా ఉంటారు. అమిష్ సమాజం టెలివిజన్, ఇంటర్నెట్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ వంటి ఆధునిక సాంకేతికను ఉపయోగించరు. ఎందుకంటే ఇవి సమాజంలో అసమానత, గర్వం, పోటీ భావాలను పెంచుతాయని వారు భావిస్తారు. వారు కార్లు లేదా మోటార్ సైకిల్ ఉపయోగించిన బదులుగా గుర్రాలతో లాగే బగ్గీలను ఉపయోగిస్తారు. ఇది వారి సాధారణ జీవన విధానానికి చిహ్నం. అమిష్ సమాజం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. వారు తమ సొంత పొలాల్లో పంటలు పండిస్తారు, పశువులను పెంచుతారు. అలాగే చెక్క పని, బట్టలు నేయడం, కుట్టడం వంటి చేతి పనులు కూడా చేస్తారు. అమిష్ సమాజంలో ప్రతి ఒక్కరూ సమాజం కోసం పనిచేస్తారు. ఇళ్ల నిర్మాణం, పంట సాగు, సమస్యల పరిష్కారం వంటి పనులు అందరూ కలిసి పనిచేస్తారు. ఇది బార్న్ రైజింగ్ అని పిలుస్తారు. అమిష్ పిల్లలు సాధారణంగా 8వ తరగతి వరకు మాత్రమే చదువుతారు. ఎందుకంటే ఆధునిక విద్య సమాజాన్ని నుండి వారిని దూరం చేస్తున్న వారు భావిస్తారు. ఇంట్లోనే పని నేర్చుకోవడం, కుటుంబ విలువలు నేర్పడం వారి ప్రాధాన్యత. అమిష్ సమాజం చాలా సాధారణంగా వస్త్రాలు ధరిస్తారు. వారి బట్టలు ఎరుపు, నీలం, నలుపు రంగుల్లో ఉంటాయి. స్త్రీలు తలపై కవర్ ధరిస్తారు. పురుషులు గడ్డం పెంచుతారు, కానీ మీసాలు ఉండవు. అమిష్ సమాజం తమ జీవన విధానాన్ని ఓర్డనింగ్ అనే సామాజిక నియమాల ప్రకారం నడుపుతారు. ఇది అమిష్ సమాజం ప్రతి గ్రూపుకు భిన్నంగా ఉండవచ్చు. ఇందులో వారి జీవన విధానం, విశ్వాసాలు, పని పద్ధతులు మరియు సామాజిక నియమాలు ఉంటాయి. ఈ నియమాలు ఉల్లంఘిస్తే వారు సమాజం నుండి బహిష్కరింపబడతారు. అమిష్ సమాజం ప్రపంచంలో పరిమిత సంబంధాలు కలిగి ఉంటారు. వారు బయటి ప్రపంచంతో వ్యాపారం చేస్తారు, కానీ ఆ వ్యాపారంలో భాగం కారు. వారు ప్రభుత్వ సహాయాలు, సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ తీసుకోరు. అన్ని సమస్యలకు సమాజమే పరిష్కారం చూపుతుందని నమ్ముతారు. అయితే అమిష్ సమాజం నుండి మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సరళమైన జీవితం సంతృప్తినిస్తుంది. కుటుంబం మరియు సమాజం పట్ల ప్రేమ ముఖ్యం. సామూహిక ఐక్యత మరియు సహాయ జీవితాన్ని బలపరుస్తాయి. సాంకేతికత అన్నిటికీ పరిష్కారం కాదు.
అమిత్ సమాజం ఆధునిక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. వారి జీవితం సరళత, విశ్వాసం మరియు సామూహిక బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక జీవితంలో వేగం, పోటీ మరియు ఒంటరితనం పెరుగుతున్న ఈ రోజుల్లో అమిత్ సమాజం మనకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. జీవితం సులభంగా ఉండాలి, కానీ సులభం కాకూడదు. జీవితం అంటే ఎక్కువ కాకుండా కలిసి జీవించడం, ఇదే అమిత్ తత్వం. అమిత్ సమాజం తమ ఆధ్యాత్మికత మరియు సామాజిక జీవితాన్ని బలంగా నిర్వహించడానికి ఆర్డరింగ్ అనే ప్రత్యేకమైన నియమాల వ్యవస్థను అనుసరిస్తారు. ఈ ఆర్డరింగ్ ఎలా ఏర్పడుతుంది, ఎవరు నిర్ణయిస్తారు అనేది తెలుసుకోవాలంటే, ఆర్డరింగ్ అంటే ఒక క్రమం అని అర్థం. ఇది అమిత్ సమాజం తమ జీవితాన్ని నడిపించే నైతిక, మతపరమైన సామాజిక నియమాల సమోదయం. ఇది రాయబడిన పుస్తకం కాదు, కానీ సమాజకు ఒప్పుకున్న సాంప్రదాయక నియమాలు. ఈ అమిత్ సమాజం గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మరొక వీడియోను కూడా చేస్తాను. అయితే మీరు కామెంట్స్ రూపంలో ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.